కాకపోతే అసలు వాళ్ళకి నీడీ ఉందా, అంటే మన అవసరం ఉందా ఆడ, అంటే ఎవరైనా వేరే వాళ్ళు చేస్తున్నారా అని కూడా అడుగుదాం అన్నట్టుగా. ఓకే ఓకే ఉందన్నారు నేను వాళ్ళతో కనుక్కున్నాను. ఈ హాఫ్ అన్ అవర్ అదే పనిలో ఉన్నానమాట. ఆహాహా, ఓకే. సర్లంక అనే ఈ గ్రామం పేరు ఈ వీడియో చూస్తున్న వారు ఇప్పటికే విని ఉండవచ్చు, లేదా కొత్తగా వినేవారు కూడా ఉండవచ్చు. విషయం ఏమిటంటే కాకినాడ నుండి 70 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ సర్లంక అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో మొన్నటి 12వ తారీఖు జనవరిన సాయంత్రం ఒక ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదము కాస్త చుట్టుపక్కన ఉన్న ఆ గ్రామంలో 40 ఇండ్లకు అది వ్యాప్తి చెంది మరి ఆ 40 ఇండ్లు కూడా పూర్తిగా మంటల్లో ఆహుతి అవ్వడం అయితే జరిగింది. మరి మనకు తెలుసు ఈ ఏజెన్సీ ప్రాంతంలో నివసించే ప్రజలు వారు ఎలాంటి నిస్సహాయత స్థితిలో వారి జీవితాలను కొనసాగిస్తుంటారో మనకు బాగా తెలుసు. అయితే ప్రస్తుతం జరిగిన ఈ అగ్ని ప్రమాదము ద్వారా వారు ఇంకా చాలా నిస్సహాయత స్థితిలోనికి పడిపోవడం అయితే జరిగింది. మరి ఈ విషయము తెలుసుకున్న మనము మన పరిచర్య నుండి యూనిటీ ఇన్ క్రైస్ట్ టీం నుండి వారికి మన వంతు సహాయాన్ని అందించాలి అని ఈ వచ్చే శని లేదా ఆదివారంలో ఆ ప్రాంతానికి వెళ్ళి నేరుగా వారిని కలుసుకొని వారికి ఏదైనా సహాయం చేయాలని అయితే ఒక ప్రణాళికను కలిగి ఉన్నాం గనక ఎవరైనా మీ వంతు సహాయాన్ని పంపించాలి అని అనుకుంటే మన 9553655343 అనే ఈ నెంబర్కి మీ వంతు సహాయాన్ని ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా పంపించినట్టుగా అయితే చాలా నిస్వార్థంగా వారికి ఏదైతే మనము చేయాలి అనే ఆలోచన కలిగి ఉన్నామో రైస్ కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు, వచ్చే అమౌంట్ను బట్టి ఏదో ఒక సహాయాన్ని ఈ సమయంలో వారికి మనం చేయవలసిందిగా మరి పిలుపునిస్తున్నాము. మరి ఎవరు కూడా ఎలాంటి సందేహానికి గురి కావాల్సిన అవసరం లేదు. గతంలో కూడా మనకు ఏ డబ్బులు కూడా వచ్చినా మనం చాలా నిస్వార్థంగా ఖర్చు చేసి మినీ స్టేట్మెంట్లతో సహా ఆధారాలను మరి చూపించడం జరిగింది. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము. మీ వంతు సహాయాన్ని ఈ శ్రీలంక అనే గ్రామస్తులకు అందించవలసిందిగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.